హాయ్ అండి, మీరు చూస్తున్నారు తెలుగు వెబ్ గురు ఛానల్. నేను మీ సంతోష్. ఈ లెక్చర్లో మనం జావాలో ఉండే డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో అసలు డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి, ఎందుకు యూజ్ అవుతాయి డేటా టైప్స్ అని అంటే, జనరల్గా మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా మనకి వేరియబుల్స్, డేటా టైప్స్, ఈ ఆపరేటర్స్ ఇవన్నీ కూడా చిన్న చిన్న కన్స్ట్రక్ట్స్ అనమాట. మనం ఏదైనా నార్మల్గా తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నేర్చుకున్నప్పుడు చిన్న చిన్న వర్డ్స్ నేర్చుకొని సెంటెన్సెస్ నేర్చుకుంటూ ఎలాగైతే మనం కమ్యూనికేషన్ నేర్చుకుంటామో, అలాగే ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే ముందు ఆ ప్రోగ్రామ్స్ రాయాలంటే మనకి అక్కడ యూజ్ అయ్యే చిన్న చిన్న కన్స్ట్రక్ట్సే ఈ డేటా టైప్స్ కావచ్చు, వేరియబుల్స్ కావచ్చు, ఆపరేటర్స్ కావచ్చు, ఇవన్నీ అనమాట. వీటి హెల్ప్తోనే మనం ఫ్యూచర్లో ప్రోగ్రామ్స్ అనేవి రాయగలుగుతాం. ఓకే, సో డేటా టైప్ అనేది ఏం చెప్తుంది అంటే, మన ప్రోగ్రాంలో ఎలాంటి వాల్యూస్ని మనం యూజ్ చేయబోతున్నాము అనేది చెప్తుంది అనమాట. ఓకే, సో మనం జనరల్గా మీకు తెలుసు కదా, వాల్యూస్ అని మనం ఎక్కడ స్టోర్ చేస్తాము, వేరియబుల్స్లో స్టోర్ చేస్తాం. సో ఒక వేరియబుల్ అనేది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని స్టోర్ చేయాలి అనేది డిసైడ్ చేసేది డేటా టైప్ అనమాట. సో నువ్వు ఆ వేరియబుల్ని ఇంటిజర్గా డిక్లేర్ చేస్తే అది ఇంటిజర్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలదు. అలాగే ఫ్లోటింగ్ పాయింట్లో డిక్లేర్ చేస్తే ఫ్లోటింగ్ పాయింట్ వాల్యూని మాత్రమే హోల్డ్ చేయగలదు. బులియన్లో డిక్లేర్ చేస్తే ట్రూ ఫాల్స్ని మాత్రమే అది హోల్డ్ చేయగలదు. అలాగే స్ట్రింగ్లో డిక్లేర్ చేస్తే స్ట్రింగ్ వాల్యూస్ని మాత్రమే అది హోల్డ్ చేయగలదు. అలాగా ఒక వేరియబుల్ని నువ్వు డిక్లేర్ చేస్తున్నప్పుడు దానికి ఎలాంటి టైప్ ఆఫ్ మెమరీ అలొకేట్ అవ్వాలి. మనం మెమరీ మేనేజ్మెంట్ అంతా ఆటోమేటిక్గా జరిగిపోతుంది అనుకున్నాం కదా. సో ప్రతి డేటా టైప్కి కూడా ఇప్పుడు మనం ఏదైతే ఇంటిజరు, ఫ్లోటింగ్ పాయింట్, స్ట్రింగ్, బులియన్ అనుకుంటున్నామో, క్యారెక్టర్, ఇవన్నీ కూడా ప్రతి దానికి కూడా ఫిక్స్డ్ సైజ్ ఉంటుందన్నమాట. ఫిక్స్డ్ మెమరీ సైజ్ ఉంటుంది. సో దాన్ని మెమరీ ఆటోమేటిక్గా ఎలకేట్ చేస్తుంది. సో మనం ఎలాంటి వాల్యూస్ మన ప్రోగ్రామ్కి అవసరము అనేది మనం ముందు ఆలోచించుకొని, మనకి ఏ డేటా టైప్స్ అవసరమో ఆ డేటా టైప్ వేరియబుల్స్ని మనం క్రియేట్ చేసుకుంటే, అప్పుడు ఆ డేటా టైప్ని బేస్ చేసుకొని ఆ కరస్పాండింగ్ వేరియబుల్లో కరస్పాండింగ్ వాల్యూని, ఆ పర్టికులర్ డేటా టైప్ తాలూకా వాల్యూని మనం స్టోర్ చేయగలం అన్నమాట. సో అలా మనకి డేటా టైప్స్ అనేవి యూజ్ అవుతాయి. అయితే మనకి జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో ఏ డేటా టైప్స్ ఉన్నాయి, ఓకే, సో అనేది ఇప్పుడు మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డేటా టైప్స్ గురించి చూద్దాం. సో జనరల్గా మనం ఏదైనా ఒక ఆపరేషన్ మనం ప్రోగ్రాంలో పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటున్నాం అనుకోండి. ఓకే, సో జనరల్గా ఏదైనా ఒక ఆపరేషన్, ఫర్ ఎగ్జాంపుల్ 2 నెంబర్స్ని మనం ఎడిషన్ చేయడం కానీ, లేదంటే ఒక 2 స్ట్రింగ్స్ని మనం కాన్కాటినేషన్ చేయడం కానీ. సో హాయ్ ప్లస్ హలో అంటే మనకి హాయ్ హలో రావాలని చెప్పి. సో ఇలా మనకి ఏవైనా సమ్ ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయాలి అని అనుకుంటే, సో ముందు మనం ఏం చేస్తామంటే, ఇందులో ప్రతి ఆపరెంట్ని కూడా ఆపరేషన్లో, ఇప్పుడు ఇది ఆపరేషన్ కదా, ఎడిషన్ ఆపరేషన్, ఇది కాన్కాటినేషన్. సో ఇలాగా మనకి ఆపరేషన్లో ఉండే ప్రతి దాన్ని ఆపరెండ్ అంటాం కదా. సో ప్రతి ఆపరెంట్ని కూడా ముందు మెమరీలో స్టోర్ చేయాలి. సో ముందు మెమరీలో స్టోర్ చేసిన తర్వాత మనం జనరల్గా ఈ ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేస్తుంటాం అన్నమాట. సో వీటిని మెమరీలో స్టోర్ చేయడానికి మనం ప్రతి మెమరీ లొకేషన్కి ఒక నేమ్ ఇస్తాం కదా, అదే మనకి ఏంటి అంటే వేరియబుల్ అనమాట. వేరియబుల్. ఏం చెప్తున్నా అర్థమవుతుందా? సో వేరియబుల్ అంటే ఏంటో చెప్తున్నాను ఫస్ట్. సో వేరియబుల్ అంటే ఏంటంటే, సో ఏదైతే మనం ఏమైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే, సో ప్రతి ఆపరెంట్ని మనం మెమరీలో స్టోర్ చేయాలి అని అనుకుంటున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనం 20 + 30 పెర్ఫామ్ చేద్దాం అనుకుంటున్నాము. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలైతే, ముందు 20ని 30ని మనం ఏం చేయాలి, మెమరీలో స్టోర్ చేయాలి. సో 20ని ఒక లొకేషన్లో, అలాగే 30ని ఒక లొకేషన్లో ముందు మెమరీలో లోడ్ చేస్తాం మనం. ఓకే, సో లోడ్ చేసి మళ్ళీ వాటిని రిట్రీవ్ చేసుకొని మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. అయితే సో ఇది ఏ లొకేషన్లో ఉందో మనకు ఎలా తెలుస్తుంది అంటే, అందుకు మనం ఏం చేయాలి అంటే, ఎవ్రీ మెమరీ లొకేషన్కి కూడా ఒక నేమ్ అన్నది అసైన్ చేస్తాం అనమాట. సో చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 20 ఉండే మెమరీ లొకేషన్కి నేను ఏ అనే వేరియబుల్ నేమ్ ఇస్తున్నాను, అలాగే 30 అనే లొకేషన్ ఎక్కడ ఉందో, ఆ 30 వాల్యూ ఏ లొకేషన్లో ఉందో దానికి బి అనే నేమ్ని అసైన్ చేస్తున్నాను. సో అర్థమవుతుందా? సో ఇప్పుడు వీటినే మనం వేరియబుల్స్ అంటాం అనమాట. సో వేరియబుల్స్ అంటే ఏంటైతే మెమరీ లొకేషన్స్ తాలూకా నేమ్స్ అని చెప్పొచ్చు మనం. ఓకే, సో వేరియబుల్స్ ఆర్ మెమరీ లొకేషన్స్. వేరియబుల్స్ indicates memory locations in which values are stored.
ఓకేనా. సో ఎక్కడైతే ఏ మెమరీ లొకేషన్స్లోనైతే మనం వాల్యూస్ని స్టోర్ చేస్తున్నామో సో వాటికి మనం పెట్టుకుంటున్న పేర్లే వేరియబుల్స్ అనమాట. సో వేరియబుల్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఇన్ విచ్ ఎ వాల్యూ ఈజ్ స్టోర్డ్. అలా మనకి ఏంటంటే వేరియబుల్స్ అనేవి వచ్చాయి అనమాట. సరే, ఒక వేరియబుల్ నువ్వు డిక్లేర్ చేయాలనుకుంటున్నావు, ఏ అనే ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటున్నావు. ఆ ఏ అనే వేరియబుల్లో ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూస్ స్టోర్ చేయడానికి ఎల్లో చేయాలి అన్నది మనం చెప్పలేదనుకో, అప్పుడు అందులో ఇంటిజర్ స్టోర్ చేసేవచ్చు, క్యారెక్టరు స్టోర్ చేసేవచ్చు, లేదంటే స్ట్రింగ్ స్టోర్ చేసేయచ్చు, ఏదైనా స్టోర్ చేసేయచ్చు. అలా కాకుండా మనకి ఈ ఏ అనే వేరియబుల్ పక్కాగా ఈ వాల్యూనే స్టోర్ చేయాలి, ఎందుకంటే మనం ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటుంది ఎడిషన్. సో నువ్వు డేటా టైపు ఏంటి అన్నది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూ స్టోర్ చేయాలి అన్నది చెప్పలేదనుకో, అప్పుడు నువ్వు ఈ నెంబర్స్కి బదులుగా ఈ స్ట్రింగ్స్ ఎంటర్ చేసావనుకో, అప్పుడు నీకు ఎడిషన్ రాదు, కాన్కాటినేషన్ అయిపోతుంది రిజల్ట్. కాబట్టి మనం ప్రతి వేరియబుల్కి కూడా అది ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేయాలి అన్నది డిసైడ్ చేయాలి ముందే. సో ఆ డిసైడ్ చేయటానికి మనం యూజ్ చేసే కాన్సెప్టే డేటా టైప్స్ అనమాట. ఓకే, సో ఒక డేటా టైప్ అనేది ఏం చెప్తుంది అంటే ఒక వేరియబుల్ ఎలాంటి వాల్యూని హోల్డ్ చేయాలి అనేది చెప్తుంది అనమాట. ఒక వేరియబుల్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేయాలి ఆ మెమరీ లొకేషన్లో అనేది చెప్తుందనమాట. ఓకే, సో దాన్ని డిసైడ్ చేయడం కోసం మనం డేటా టైప్స్ని జనరల్గా యూజ్ చేస్తుంటాం. ఓకేనా. సో ఒక వేరియబుల్ ఎలాంటి టైప్ ఆఫ్ వాల్యూని హోల్డ్ చేయాలి అనేది చెప్పడానికి మనం ఈ వేరియబుల్స్ కాన్సెప్ట్ని, ఈ డేటా టైప్స్ కాన్సెప్ట్ని మనం వాడతామన్నమాట. సో జనరల్గా ఎలాంటి డేటా టైప్స్ ఉంటాయి జావాలో అని అంటే, సో ఇంటిజర్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి, మనకి ఫ్లోటింగ్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి, అలాగే క్యార్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి స్ట్రింగ్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి, అలాగే బులియన్ టైప్ డేటా టైప్స్ ఉంటాయి. ఓకే, సో ఇలా మనకి రకరకాల డేటా టైప్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి అన్నమాట. సో జనరల్గా మనం ఇంటిజర్ టైప్ డేటా టైప్స్ తీసుకుంటే మనకి అందులో మళ్ళీ 4 ప్రైమరీ టైప్స్ ఉంటాయన్నమాట. అవేంటి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని చెప్పి మనకి ఎంత వాల్యూ మనం తీసుకోవాలనుకుంటున్నామో దాన్ని బేస్ చేసుకొని, ఆ వాల్యూ రేంజ్ని బేస్ చేసుకొని మనకి ఇవి ఉంటాయి అన్నమాట. ఇంటిజర్లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రైమరీ డేటా టైప్స్, ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో అవేంటి? బైట్, షార్ట్, ఇంట్, లాంగ్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక చిన్న వాల్యూ స్టోర్ చేయాలనుకోండి. సో 10 అనే వాల్యూనే మనం ఆపరేట్ చేయాలనుకుంటున్నాం. సో 10 అనే వాల్యూని ఆపరేట్ చేయడానికి సో ఎక్కువ మెమరీని ముందు మనం ఎలకేట్ చేసేయడం వేస్ట్ కదా. సో 10 అనే వాల్యూ వీటిలో ఏ రేంజ్లోకి వస్తుందో దాని తాలూకా డేటా టైప్ని మనం డిసైడ్ చేసుకున్నాం అనుకోండి. సో దానికి తగ్గట్టుగా వాల్యూ తగ్గట్టుగా మెమరీ అనేది ఎలకేట్ అవుతుంది. సో దట్ మనకి మెమరీ అనేది ఎక్కువగా వేస్ట్ అవ్వదన్నమాట. సో వాటిని బేస్ చేసుకొని డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డేటా టైప్స్ని డిఫైన్ చేస్తారు. ఓకేనా. సో అలాగా మనకి 1 బైటే సరిపోతుంది అని అనుకున్నప్పుడు బైట్ డేటా టైప్కి వెళ్ళొచ్చు. మనకి 2 బైట్స్ కావాలి అని అనుకున్నప్పుడు షార్ట్ టైప్కి వెళ్ళొచ్చు. 4 బైట్స్ కావాలి అని అనుకున్నప్పుడు ఇంటిజర్ టైప్కి వెళ్ళొచ్చు. 8 బైట్స్ కావాలి అని అనుకున్నప్పుడు మనం లాంగ్ టైప్కి వెళ్ళొచ్చు. ఓకేనా. మనం ఏం చేయాలంటే ఇప్పుడు 1 బైటే కావాలి, ఎలా తెలుస్తుంది అంటే వీటికి రేంజెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 1 బైట్ అంటే ఎంత? 8 బిట్స్ కదా. 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. సో ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ 8 బిట్స్కి 1 బైట్ అంటే 8 బిట్స్ కదా. సో ఇది 8 బిట్స్ కాబట్టి ఎలా ఉంటుందంటే, సో దీని రేంజ్ ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. ఓకే, సో -128 అంటే -2^7 నుండి 2^7 -1. ఓకే, సో అంటే ఏంటి? 127. సో -128 నుండి +127 మధ్యలో నువ్వు ఏ వాల్యూనైనా అసైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బైట్ ఏ ఈజ్ ఈక్వల్ టు -2 అనొచ్చు నువ్వు, లేదంటే -10 అనొచ్చు. సో ఇలాగా ఏంటంటే ఈ రేంజ్లోకి ఉండే వాల్యూ ఏదైనా నువ్వు ఒక బైట్ తాలూకా వాల్యూకి, వేరియబుల్కి నువ్వు అసైన్ చేయొచ్చు అనమాట. దాని రేంజ్, వాల్యూస్ రేంజ్ ఏ లోపల ఉంటుందో అంతవరకు మాత్రమే మనం వాల్యూస్ని అసైన్ చేయగలం. సో ఒక బైట్ టైప్ డేటా టైప్ అంటే 1 బైట్ అంటే అంతా 8 బిట్స్ కాబట్టి దాని రేంజ్ ఎలా ఉంటుంది?
-128 నుండి +127 వరకు ఉంటుందన్నమాట. సో ఆ రేంజ్లో వాల్యూస్ నువ్వు అసైన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఏం చేయొచ్చు, బయట టైప్ డేటా టైప్ని యూజ్ చేసుకోవచ్చు. లేదు +127 కంటే ఎక్కువ వాల్యూ నేను యూజ్ చేస్తాను అని అనుకున్నప్పుడు నెక్స్ట్ డేటా టైప్కి వెళ్తాం అనమాట. సో షార్ట్ అనే డేటా టైప్ తాలూకా రేంజ్ ఎలా ఉంటుంది అంటే అది 16 బిట్స్ కాబట్టి సో దాని తాలూకా రేంజ్ ఎలా ఉంటుంది అంటే సో -2^15 నుండి అంటే 32768 వస్తుంది. ఓకే, అక్కడ నుండి 2^15 -1 వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో 2^15 -1 వరకు ఉంటుంది. సో 2^15 -1 అంటే ఎంత వస్తుందండి? 2^15 -1 అంటే 32767. సో ఇంతవరకు ఈ రేంజ్ వరకు నువ్వు వాల్యూస్ని అసైన్ చేసుకోవచ్చు అనమాట. సో -128 నుండి +127 అయితే బయట అనుకున్నాము. అదే -128 కంటే చిన్న నెంబర్ అయినా లేదు +127 కంటే పెద్ద నెంబర్ అయినా ఈ రెండిట్లో ఏది మనకు కావాలన్నా సరే మనం ఏం చేయాలి, షార్ట్ టైప్ డేటా టైప్ని మనం యూజ్ చేసుకోవాలి. ఓకే, సో అలాగే మనకి 4 బైట్స్ అంటే 32 బైట్స్ అనమాట. అంటే -2^31 నుండి 2^31 -1 వరకు ఆ రేంజ్ వరకు ఉన్న వాల్యూస్ కావాలంటే ఇంటి యూజ్ చేసుకోవాలి. 8 బైట్స్ అంటే 64 కాబట్టి -2^63 నుండి 2^63 -1 వరకు ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ కావాలనుకుంటే లాంగ్ యూజ్ చేసుకోవాలి. సో ఇలాగా మనకి కావాల్సిన రేంజ్ని బేస్ చేసుకొని మనం ఎంత ఇంటిజర్ వాల్యూ ఎంత మెమరీ కావాలి అని అనుకుంటే మన వాల్యూని బేస్ చేసుకొని కరస్పాండింగ్ వాల్యూని మనం తీసుకోవచ్చు. అలాగే ఫ్లోటింగ్ పాయింట్ డేటా టైప్స్. సో ఇంటిజర్ వాల్యూస్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ఇవి అనుకున్నాం. అలాగే ఫ్లోటింగ్ టైప్ డేటా టైప్స్ ఎలా ఉంటాయంటే మనం ప్రెసిషన్ పాయింట్ అనమాట, అంటే డెసిమల్ పాయింట్తో మనం ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే సో 2.3 + 3.4 ఫర్ ఎగ్జాంపుల్. సో ఇది ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాం అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మనం, అప్పుడు ఏంటవుతుంది మనకి, సో జనరల్గా అప్పుడు మనకి ఈ ఇంటిజర్ అనేది పనికిరాదు కదా. సో దీంట్లో డెసిమల్స్ మనం స్టోర్ చేయలేం. సో దీనిలో డెసిమల్ పాయింట్ వాల్యూస్ మనం స్టోర్ చేయలేం కాబట్టి మనకి అప్పుడు ఫ్లోటింగ్ పాయింట్కి రావాలన్నమాట. సో ఫ్లోటింగ్ పాయింట్లో కూడా 2 టైప్స్ ఆఫ్ ప్రిమిటివ్ డేటా టైప్స్ ఉంటాయి. అవి ఫ్లో టు డబుల్. ఓకే, సో ఫ్లో టు డబుల్ అవి ఎలా ఉంటాయంటే సో నువ్వు క్రియేట్ చేయాలనుకుంటున్న నెంబర్ రేంజు సో డెసిమల్ పాయింట్ తర్వాత 7 డిజిట్స్ వరకు ఉందనుకోండి. ఓకే, సో డెసిమల్ పాయింట్ తర్వాత 7 డిజిట్స్ వరకు నువ్వు సేవ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు నువ్వు ఫ్లోటింగ్ పాయింట్కి వెళ్తావు, ఎందుకంటే అది సింగిల్ ప్రెసిషన్ని సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో సింగిల్ ప్రెసిషన్ సపోర్ట్ చేస్తుంది ఫ్లోటింగ్ పాయింట్. సింగిల్ ప్రెసిషన్ అంటే ఎంత, డెసిమల్ పాయింట్ తర్వాత 7 డిజిట్స్ వరకు అనమాట. ఓకే, సో అదే మనకి డబుల్ ప్రెసిషన్ని సపోర్ట్ చేస్తుంది మన డబుల్ డేటా టైప్. అంటే ఏంటి, మనకి డెసిమల్ పాయింట్ తర్వాత మనం ఎంతవరకు స్టోర్ చేయొచ్చు, 15 డిజిట్స్ వరకు మనం స్టోర్ చేయొచ్చు అనమాట. సో 15 డిజిట్స్ వరకు కూడా డెసిమల్ పాయింట్ తర్వాత 15 డిజిట్స్ వరకు కూడా మనం స్టోర్ చేయొచ్చు. సో మనకి అంత పెద్ద రేంజ్ నెంబర్ కావాలి అని అనుకున్నప్పుడు మనం డబుల్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా మనకి ఏంటంటే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం డెసిమల్ పాయింట్స్ని ఆపరేట్ చేసినప్పుడు మనకి ఫ్లోట్ కావాలా డబుల్ కావాలా అనేది మనం డిసైడ్ చేసుకోవాలి. సో అలా మనకి ఈ డేటా టైప్స్ అనేవి ఉంటాయన్నమాట. అలాగే క్యార్ టైప్ ఓన్లీ 2 బైట్సే ఉంటుంది. సో క్యార్ టైప్ ఎలా ఉంటుంది మనకి, సో క్యారెక్టర్ టైప్ వాల్యూ మనం క్రియేట్ చేయాలంటే క్యార్ సమ్ ఏ ఈక్వల్ టు వేరియబుల్ నేమ్ ఏ ఈక్వల్ టు ఎక్స్. సో ఇలాగ సింగిల్ క్యారెక్టర్స్ ఏమైనా మనం స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో అలాగే క్యార్ సమ్ సి ఈక్వల్ టు సమ్ డాలర్. ఓకే, సో ఇలాగ ఏమైనా సింబల్స్ కానీ లేదంటే ఈ క్యారెక్టర్స్ కానీ వీటిని మనం స్టోర్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇలాగ మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనం క్యారెక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. సో క్యారెక్టర్ డేటా టైప్ ఏం చేస్తుందంటే సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి ఎలా ఉంటాయంటే వీటి రేంజ్ క్యారెక్టర్ది ఎలా ఉంటుందంటే 2 బైట్స్ కదా. సో 0 నుండి మనకి 65, 535 వరకు ఉంటుందన్నమాట. అంటే జనరల్గా మనకి ఇక్కడ యూజ్ చేసే ప్రతి క్యారెక్టర్కి మనం స్మాల్ ఏ టు జెడ్ కావచ్చు, క్యాపిటల్ ఏ టు జెడ్ కావచ్చు, లేదు స్పెషల్ సింబల్స్ కావచ్చు, డాలర్, స్లాష్, ఇలా ప్రతి సింబల్ కావచ్చు, ప్రతి దానికి కూడా ఒక యాస్కీ వాల్యూ ఉంటుంది ఫ్రెండ్స్. సో యాస్కీ వాల్యూ అనేది ఉంటుంది. సో యాస్కీ వాల్యూ అనేది ఏంటంటే మనకి
ఇది ఒక యూనికోడ్ సిస్టమ్ అనమాట. అంటే ప్రతి క్యారెక్టర్ని అలాగే ప్రతి సింబల్కి ఒక నెంబర్ని యాస్కీ క్యారెక్టర్స్ ప్రకారం ఒక నెంబర్ని అసైన్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఈ క్యారెక్టర్ని స్టోర్ చేస్తున్నామో కరస్పాండింగ్ యాస్కీ వాల్యూలోకి కన్వర్ట్ అవుతుంది అనమాట. అలా జనరల్గా మనకి ఏంటంటే ఈ యాస్కీ నెంబర్స్ అనేవి 0 to 65, 535 వరకు మనకి ఈ క్యారెక్టర్ రేంజ్లోకి వస్తాయి. ఓకే, సో ఈ క్యారెక్టర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. సో సింగిల్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేసి వాటి మీద ఏదైనా ఆపరేషన్స్ మనం పెర్ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడు మనం ఈ క్యారెక్టర్ డేటా టైప్ని యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో అలాగే మనకి స్ట్రింగ్ డేటా టైప్. సో స్ట్రింగ్ డేటా టైప్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైనా స్ట్రింగ్స్ని స్టోర్ చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ మై నేమ్ ఈక్వల్ టు సంతోష్ విత్ ఇన్ కోడ్స్లో మనం ఏం చేయొచ్చు అంటే ఈ సో స్ట్రింగ్ మై నేమ్ ఈక్వల్ టు విత్ ఇన్ కోడ్స్లో మనం సంతోష్ అని ఇస్తున్నాం. సో విత్ ఇన్ కోడ్స్లో మనం ఈ సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఇస్తే అది మనకి స్ట్రింగ్ అనమాట. సో ఒకటి కంటే ఎక్కువ క్యారెక్టర్స్ని మల్టిపుల్ క్యారెక్టర్స్ని మనం స్టోర్ చేయడానికి అట్ ఏ టైం సింగిల్ వేరియబుల్లో స్టోర్ చేయడానికి మనం స్ట్రింగ్ని యూజ్ చేయొచ్చు అనమాట. క్యారెక్టర్ అంటే సింగిల్ క్యారెక్టర్ని స్టోర్ చేస్తుంది కదా, అదే మనకి స్ట్రింగ్ అయితే సెట్ ఆఫ్ క్యారెక్టర్స్ని కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఒకేసారి స్టోర్ చేయగలదు. ఓకే, సో అలాగే బులియన్ డేటా టైప్ అండి. అంటే ఏదైనా మనం ట్రూ ఫాల్స్ చెక్ చేయాలన్నా వాటి కోసం మనకి బులియన్ డేటా టైప్ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ బులియన్ ఏ ఈక్వల్ టు ట్రూ. ఓకే, సో బులియన్ డేటా టైప్ ఎప్పుడు కేవలం 2 వాల్యూస్ని మాత్రమే స్టోర్ చేయగలదు, దట్ ఈస్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, సో ఇలా మనకి ఏంటంటే ఈ బులియన్ డేటా టైప్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చెప్పట్లేదని అనుకోవద్దు. ఫ్యూచర్లో మనం చేసే ప్రతి ప్రోగ్రాంలో కూడా ఈ డేటా టైప్స్నే మనం యూజ్ చేస్తాము. ఓకే, సో ఈ క్లాస్లో డేటా టైప్స్ గురించి మాట్లాడుతున్నాము. డేటా టైప్స్ అనేవి ఏం చేస్తాయంటే ఒక వేరియబుల్ ఎలాంటి వాల్యూని హోల్డ్ చేయాలి అనేది డిసైడ్ చేస్తాయని చెప్పాను. అసలు వేరియబుల్ అంటే ఏంటో కూడా చెప్పాను. వేరియబుల్ అంటే ఏంటి, మెమరీ లొకేషన్ తాలూకా నేమ్ అనమాట. సో నేమ్ ఆఫ్ ది మెమరీ లొకేషన్ ఇన్ విచ్ వాల్యూ ఈజ్ స్టోర్డ్. మనం ఏమైనా ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలంటే ముందు ఆ వాల్యూస్ని మెమరీలో లోడ్ చేయాలి. సో ప్రతి మెమరీ లొకేషన్కి మనం పెట్టుకుంటున్న పేరే మనం వేరియబుల్ అనుకోవచ్చు. ఆ వేరియబుల్ అనేది ఎలాంటి వాల్యూ హోల్డ్ చేయాలి అనేది డిసైడ్ చేసేది ఎవరు, డేటా టైప్ అనమాట. సో మనం ఇంటిజర్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామా, లేకపోతే ఫ్లోటింగ్ పాయింట్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నామా, క్యారెక్టర్స్ మీద ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలా, స్ట్రింగ్స్ మీదనా, బులియన్ మీదనా, సో ఎలాంటి వాల్యూస్ మీద మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటున్నాము, మన ప్రోగ్రామ్ ఏంటి అన్నది డిసైడ్ చేసుకొని మనం కరస్పాండింగ్ డేటా టైప్ని డిసైడ్ చేస్తాం అనమాట. సో ఇంటిజర్ టైప్ అయితే మనకి 4 ప్రిమిటివ్ డేటా టైప్స్ని ప్రొవైడ్ చేస్తుంది. ఇది బైట్, షార్ట్, ఇంట్, లాంగ్ అని చెప్పి మీకు అర్థమవుతుందా. సో మనం ఒక ఇంటిజర్ వాల్యూ ఏ వాల్యూ తీసుకోవాలి అన్నది బేస్ చేసుకొని మనం ఏ డేటా టైప్కి వెళ్ళాలి అన్నది చూసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం 10 అనే వాల్యూ స్టోర్ చేయడానికి 8 బైట్స్ రిజర్వ్ చేయడం వేస్ట్, లాంగ్గా డిక్లేర్ చేయడం వేస్ట్ అనమాట. సో 10 అనేది చాలా చిన్న వాల్యూ కాబట్టి దాన్ని బైట్గా డిక్లేర్ చేసుకుంటే కేవలం 1 బైట్ అంటే 8 బిట్స్ దానికి అలొకేట్ అవుతాయి. అట్లా మెమరీ అనేది తక్కువ మెమరీతోనే మనం చాలా హ్యాపీగా ప్రోగ్రామ్ చేయగలం. ఆ మిగిలిన మెమరీ అనేది ఇంకొక ప్రోగ్రామ్కి యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో అలా మనకి మన వాల్యూ రేంజ్ని బేస్ చేసుకొని మనకి డేటా టైప్స్ ఉన్నాయి. సో 1 బైట్ అంటే ఎంత అని చెప్పాను, 8 బిట్స్ కదా. 8 బిట్స్ అంటే దాని రేంజ్ ఎలా ఉంటుందని చెప్పాను, -2^7 నుండి 2^7 -1, 2^7 -1 అలా ఉంటుంది. అంటే -128 నుండి +127 వరకు మధ్యలో వాల్యూస్ మనం తీసుకోవాలనుకుంటే బైట్లోకి వెళ్ళాలి. అలాగే షార్ట్ అంటే ఎలా ఉంటుంది, -2^15 నుండి 2^15 -1 వరకు ఉంటుంది. అలాగే ఇంట్ అనేది -2^31 నుండి 2^+31 -1 వరకు ఉంటుంది. ఓకే, అలాగే లాంగ్ అనేది 2^63 నుండి 2^63 -1 వరకు ఉంటుంది రేంజ్. సో ఇలా ఏంటంటే మనకి ఏం కావాలంటే ఆ కరస్పాండింగ్ వాల్యూస్ని మనం తీసుకొని కరస్పాండింగ్ డేటా టైప్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా డేటా టైప్స్ అనేవి ఏం డిసైడ్ చేస్తాయి, ఒక వేరియబుల్ ఎలాంటి వాల్యూని హోల్డ్ చేయాలి అన్నది డిసైడ్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. సో అలా మనకి డేటా టైప్స్ అనేవి ప్రోగ్రామ్స్లో యూజ్ అవుతాయి. ఇంకొంచెం మనం ప్రాక్టికల్ కాన్సెప్ట్స్లోకి వెళ్ళేటప్పుడు ఇంకా బాగా మనం ఈ డేటా టైప్స్ గురించి నేర్చుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.